అంటే యేసు ప్రభు వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది? ఎప్పుడన్నా ఈ ప్రశ్నలు ఉన్నాయి మీకు? యేసు ప్రభు మేఘారుడి వచ్చే నిమిషం ఏం జరుగుతుంది? ఆయన వచ్చే నిమిషం ఆయన కొరకు సిద్ధపడిన వారు ఎత్తబడతారు. ఆయన కొరకు సిద్ధపడిన వారు ఆయనతో పాటు చచ్చిన వారైనా సరే మృతుల్లోంచి లేపబడతారు, ఎత్తబడతారు. మిగిలిన వారు ఏమవుతారంటే ఈ భూమిపైన ఉంటారు. ఆయన వచ్చే నిమిషము మధ్య ఆకాశంలో ఉన్న ప్రతి దురాత్మ సమూహంలో ఈ భూమిపైకి త్రోసివేయబడతాయి. కానీ ఎవరైతే ఆయన యందు నిరీక్షణ నుంచి రక్షించబడిన వారు, నమ్మకంగా వారి జీవితాన్ని కాపాడుకున్న వారు ఎత్తబడి ఏమవుతుంది తెలుసా? చాలామంది అనుకుంటారు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాము. నేను చాలాసార్లు చెప్పాను, పరలోక రాజ్యం అంత ఈజీ కాదు. ఏదో ఇక్కడ కళ్ళు మూసినట్టు పరలోక రాజ్యం వెళ్ళి కళ్ళు తెచ్చేస్తామన్న ఫీలింగ్ పెట్టుకోకండి. దీని తర్వాత మొదటిగా అది ఉంది. మన బైబిల్ బాగా చదవాలండి. ఈరోజు క్రైస్తవులకి వాక్యం తెలియనంటుంది. చచ్చిపోతాను పరలోకం వెళ్ళిపోతాను, చచ్చిన తర్వాత పరలోకం నేను ఇది వెళ్ళలేదే, ఇది నాకు తెలియదే, ఇది నాకు చెప్పలేదు. ఆయన రాకడ వచ్చిన తర్వాత నూతన ప్రారంభం, నూతన సృష్టి, నూతన భూమి, నూతన ఆకాశం. పాతమని గతించను, సమస్తం నూతనమైన అనేటప్పుడు దేవుడు అంటాడు, నేను నూతన భూమి ఆకాశాన్ని చేస్తాను. కానీ విడిచిపెట్టబడిన వారు దురాత్మలతో ఎంతకాలం తెలుసా? 1000 ఏళ్ల శ్రమల రోజంట, 1000 ఏళ్ల టార్చర్ లైఫ్. జాగ్రత్తగా దయచేసి ఇది మాత్రం నిర్లక్ష్యపరచండి. జీవితంలో మీకు ఏం తెలిసినా తెలియకపోయినా ఇది తెలుసుకోవాలండి, చాలా ముఖ్యమండి. యేసు ప్రభు వస్తే ఏం జరుగుతుందో మనం గ్రహించుకోవాలి. ఈ రోజు యేసు ప్రభు వస్తాడు రావాలి అంటాం, కానీ ఆయన వచ్చే రోజున రొమ్ములు బాదుకుంటారంట, మనుషులు గుండెలు బాదుకుంటారంట. అయ్యయ్యో ఆయన వచ్చేసాడే అంటారంట. ఈ రోజు వాక్యం కొంచెం కఠినంగా ఉండొచ్చేమో, కానీ దయచేసి దీనంగా చెప్తానండి, పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడంటే మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలని అడుగుకుంటాను. ఆయన వచ్చే రోజు ఆయన యందు నిరీక్షణ కలిగిన వారికి ఆనంద రోజు, ఆయన కొరకు ఎదురు చూసేవారు సంతోషించే రోజు. ఆయన వస్తాడు, నా విమోచకుడు సజీవుడు అనేవారు ఆయనను చూసి ఇంక అయిపోయింది శ్రమలు, ఇంక అయిపోయింది పోరాటం, ఇంక అయిపోయింది నింద, ఇంక అయిపోయింది శోధనలు, అపవాదితో ఎదురులో, శరీరాశ, నేత్రాశ, జీవన ఇవన్నీ అయిపోయింది సోవా. ఇంకేం తెలుసా? ఆయన వచ్చాడు, ఆయనతో పాటు నూతన భూమి, నూతన ఆకాశం. రక్షించబడ్డారో, ఎవరైతే విమోచించబడ్డారో, ఎవరైతే గొర్రె పిల్ల రక్తము ద్వారముగా కడగబడ్డారో వారికి. ఇందుకు నూతన భూమి ఆకాశం దేవుడు సృష్టించాల్సిన అవసరం వచ్చింది. డైరెక్ట్గా పరలోక రాజ్యాన్ని పెట్టుకోవచ్చు కదా. నెక్స్ట్ ఎంట్రీ ఎప్పుడైనా ఆలోచించారా? నేను చాలాసార్లు ఆలోచిస్తాను. ఇంత కంప్లీట్ చేస్తాను, నా ప్రణాళికలు మారవు, నా ఉద్దేశం మారదు. నేను ఏమి చేయాలి తలించానో అది చేస్తాను. నా ప్లాన్ ఎంత లేట్ అయినా ఇట్ హ్యాస్ టు ఫుల్ఫిల్. దేవుడు మొదటగా ఈ భూలోకాన్ని సృష్టించినప్పుడు సమస్తం మంచిది అన్నాడండి. దేవుడు వాక్యం చూస్తాం, ఆదికాండంలో మనం చూస్తాం, దేవుడు చేసిన సమస్తం మంచిది 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 మంచిది. దేవుడు అన్ని మంచిగా చేస్తే అపవాది వచ్చి వాటిని పాడు చేశాడు. ఈ రోజు అపవాది పాడు చేసిన దానికి చాలా మంది దేవుడు సరైన క్రియేటర్ కాదంటారు. అనుకుని చూడండి, మీరు చక్కగా ఒక పెయింటింగ్ చేశారు. నేను ఒకసారి అయ్యో నా బుక్ అంతా పాడైపోయింది, అయ్యో నా బుక్ అంతా పాడైపోయింది, అందరి బుక్కులు మంచిగా ఉన్నాయి, నా చూడు పిచ్చి పిచ్చిగా ఉంది. కానీ దేవుడు కనీసం బుక్కి ఈ జీవితానికి కృపణించాడు. జీవించేంత కాలం ఏంటంటే వెళ్ళి ఇంకో బుక్ కొనుక్కోవచ్చు, లేకపోతే ఈ జీవితాన్ని మరలా రెన్యూ చేసుకోవచ్చు జీవించేంత వరకు, అవునండి. కానీ విలువ లేకుండా చేసే పనే దురాత్మ పని, అపవాది పని. దేవుడి లోకాన్ని సమస్తం మంచిగా చేస్తే దాన్ని పాడు చేసి పాపాన్ని ప్రవేశపెట్టి ఈ నరజాతిని మొత్తం నాశనం చేయాలని అపవాది ప్లాన్ చేశాడు. సో న్యాయమైన దేవుడు నూతన భూమి ఆకాశం అనేటప్పుడు మరలా సృష్టి ప్రారంభం నుంచి వస్తుందట. ఎవరైతే ఇక్కడ మేలైన జీవితాన్ని జీవిస్తున్నారో, పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్నారో, నీతి రక్షణ జీవితాన్ని కాపాడుకుని జీవిస్తున్నారో వారందరూ 1000 ఏళ్ళు ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతారంటే మీరు చెప్పిన వయసు ఎంతో మీరు చెప్తున్నారు. ఇక్కడ మీరు ఎంతకాలం బ్రతుకుతారో మనకు తెలియదు, కానీ ఇక్కడ మహా బ్రతుకుతే 70, 80, మహా 100 లేకపోతే 120. అంత సీన్ లేదు ఎవరికి ఇక్కడ. ఎందుకంటే ఈరోజు తినే తిండికి, ఈరోజు నిద్రకి ఎవరు బ్రతకం, అవునా? ఈరోజు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా హార్ట్ అటాక్ ప్రాబ్లంలో 120 సంవత్సరాలు ఇంకో 100 సంవత్సరాలు ఎక్స్ట్రా ఇక్కడ బ్రతుకుతారు. ఆయన జీవించిన ఈ కొద్ది కాలమే, కానీ 1000 ఏళ్ళ జీవించిన జీవితం కొరకు మీరు ఏమి సంపాదించుకున్నారు? మీరు ఏమి చేయగలరు? మీరు అనొచ్చేమో వెంటనే, అయ్యా నేను ఇంకా ఈ జీవితమే ముగించలేదు, ఈ లోకంలోనే సంపాదించలేదు, ఆ 1000 ఏళ్ళ కొరకు నేను ఎట్లా సంపాదిస్తాను? అయితే మీకు గుడ్ న్యూస్ చెప్తున్నానండి. ఈ లోకంలో మీరు పేదలు ఉండొచ్చు, పేదలు ఉండొచ్చు, ఏం లేని వారు ఉండొచ్చు, అంతా అయిపోయిందని అనుకోవచ్చు, కానీ యూ ఆల్వేస్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ ఆ 1000 ఏళ్ళ జీవితానికి సంపాదించుకోవడానికి అవకాశం ఉంది.